మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. తోబుట్టులాగా నన్ను చూసుకున్నారు, నన్ను ఆదరించారు, నాకు ధైర్యం ఇచ్చారు. ప్రజలు కానీ మీడియా కానీ అందరూ నాతో పాటు నుంచున్నారు. ఇప్పుడు ఇది రాజకీయాల కోసం మాత్రం కాదు, ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇది నా మనసులో మాట. అందుకే నేను ఇవాళ ఈ సందర్భంగా నేను చెప్పాల్సి వచ్చింది. మీరు అనుకుంటారేమో ఈ రాజకీయాల కోసం వచ్చారంటారు మీ మీడియాలో, అది మాత్రం కాదు. అది నా మనసులో మాట. ఎందుకంటే రాజమహేంద్రవరం ప్రజలు ఇప్పుడే చెప్పాను మీ అందరికీ ఎట్లా వాళ్ళు మమ్మల్ని చూసుకున్నారో అది మాత్రం నేను మర్చిపోలేను. 53 రోజులుగా మీరు రాజమండ్రిలో బస్ చేశారు. నిజంగా గెలవాలి మీరు ఇట అందరిని ఆదుకుంటూ కూడా జరిగింది. దీనికి సంబంధించి మీరు ఎలా ఫీల్ అవుతారు? రాజమండ్రి అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా? నేను మాత్రం ఎప్పుడు మర్చిపోనండి రాజమండ్రి గురించి. ఎప్పుడు ఏదన్నా రాజమండ్రి విషయం వస్తే ఆ 53 రోజులైనా కూడా నిజం గెలవాలి అనేది ఆ కార్యక్రమం గురించి మాటలు వస్తే తప్పకుండా నాకు జ్ఞాపకం వచ్చేది రాజమండ్రి. ఎందుకంటే ఏదైనా నేను ఇక్కడి నుంచే నేను ప్రారంభించాను. నన్ను ఆ ధైర్యం ఇచ్చి, ఎందుకంటే నాకు ఎప్పుడు రాజకీయాలు అలవాటు లేదు, ప్రజల్లోకి వెళ్ళి సంభాషణ ఇచ్చింది లేదు. ఏదో నా పని, నా ఆఫీస్లో మీటింగ్స్, బోర్డ్ మీటింగ్స్ అంతవరకు. అట్లా నన్ను ముందుకు వెళ్ళగానంటే అది మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మా తెలుగుదేశం కార్యకర్తలు. తప్పకుండా ఎప్పుడు రాజమండ్రిని నేను ఎప్పుడు మర్చిపోలేను. వచ్చినమ్మటే నన్ను చూసుకున్న దాతల్ని గురించి ముందల అడుగుతాను, వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు. నేను ఎప్పుడు నా జీవితంలో మా కుటుంబం కూడా చివరి వరకు. మేడం, గిరిజన ప్రాంతాల్లో కూడా వైద్యం ఇంకా పూర్తి స్థాయిలో అందట్లేదు. మొబైల్ క్లినిక్ లాంటివి ఏమన్నా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేశారా? అదేనండి, ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య రథం అనేది ప్రారంభించాము. అది ఇప్పుడు సాలూర్ అట్లాంటి ట్రైబల్ ఏరియాస్లో మేము అది తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఆ ట్రైబల్ ఏరియాస్ కానీ కొన్ని చోట్లలో గిరిజన సెంటర్లో ఆ వైద్య సదుపాయాలు దొరకవు, డాక్టర్లు గారు ఉండరు. ఈ బస్సు మేము ఒక సిస్టమ్ అనేది మేము పెట్టాము. రోజు ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది, ఆ ట్రైబల్ ఏరియాకి ఎంతమందికి వాళ్ళు వైద్యులు అందించారు, ఎంత గిరిజన ప్రాంతంలో ఎంత ఉచిత మందులు కూడా ఇచ్చారు ఆ ప్రజలకు అనేది మేము మానిటర్ చేస్తాం హెడ్ ఆఫీస్ నుంచి. అంత సిస్టమ్స్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి. తప్పకుండా అండి, ఏజెన్సీ ఏరియాస్లో అదే మేము అనేది సాలూరు, తర్వాత పోలవరం, రంపచోడవరం అన్నీ ఆలోచించే మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఉండే ఈ రాజమండ్రిలో కూడా ఇప్పుడు ఈ ఆరోగ్య రథం అనేది ప్రారంభోత్సవం చేస్తున్నాము. దానికి మన డాక్టర్ రవిరామ్ గారి ఆయన కాంట్రిబ్యూషన్తో ఆ ఆరోగ్య రథం ముందుకు తీసుకెళ్ళి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా తప్పకుండా అది వెళ్తుందండి. ఎన్నోసార్లు మీరు తిరుమలకి వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు. అలాంటి తిరుమలలో లడ్డు కలిసి అపచారం జరిగింది అంటే సాధారణ పొలిటికల్ ఇది కాదండి, బట్ భక్తురాలిగా అఫ్ కోర్స్ అది జరగాల్సింది కాదు. లెట్స్ అది ఎట్లా ముందుకు వెళ్తుందో. వచ్చినా రాకపోయినా ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పుడు ముందు ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో ట్రస్ట్ తరఫున ఎటువంటి కార్యక్రమం చేపట్టబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా? తప్పకుండా అండి, ఇట్లానే బ్లడ్ సెంటర్స్, తర్వాత న్యూట్రిఫుల్ యాప్ అనేది ఇప్పుడు కొత్తగా మేము మొదలుపెట్టాం. అది ఇంకా యాక్టివేట్ చేసి ప్రజలు అందుబాటులో ఉంటుంది. అది ఫ్రీగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు వాడే ప్రజలు. 1,23,000 మంది 1,30,000 మంది ఉపయోగిస్తున్నారు ఆ యాప్ని. ఇంకా అందరూ ప్రజలు కూడా ముందుకొచ్చి దాన్ని యూజ్ చేయాలి. తర్వాత ఇంకా ఈ బ్లడ్ బ్యాంక్స్ ద్వారా మిగతా ఈ బ్లడ్ యూనిట్స్ నుంచి ఏమి తీయగలం, ఏమి చేయగలం తప్పకుండా రీసెర్చ్ చేసి అవి కూడా ప్రజలు అందుబాటులో ఉండేటట్టు, తక్కువ ఖర్చులో దొరికేటట్టు తప్పకుండా అందిస్తాము. అది కూడా పేద ప్రజలకు అయితే మీకు తెలుసు మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు వాళ్ళకి ఉచితంగా అన్నీ అందుబాటులో ఉండేటట్టు చేస్తామండి. మంచి ప్రభుత్వం రావాలని మీరు కోరుకున్నారు. 100 రోజులు పరిపాలన పూర్తయింది. ఏమనిపిస్తుంది? మీరే చెప్పాలి, మీరే ఎక్కువ చూస్తారు.
నాకు ఒకటి తెలుసు అండి, చంద్రబాబు నాయుడు గారి గురించి నేను నా హస్బెండ్ అనేది పక్కన పెట్టండి, ఒక లీడర్గా ఆయన తప్పకుండా ముందుండాలనే నేను కోరుతాను, ఆయన ప్రోత్సహిస్తాను. ఎప్పుడు ఆయన మీరు వెళ్ళండి అనేది తప్పకుండా ప్రజలే మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మీరు ముందుండి ఆ సేవా కార్యక్రమాలు చేపట్టాలి. వాళ్ళు ఏ ఇబ్బందుల్లో ఉన్నా కూడా వాళ్ళని ఎట్లా బయటికి తీసుకురావాలనేది మీరు చూసుకోవాలి. అది మీ బాధ్యత. మిమ్మల్ని ఎన్నుకున్నారు కనుక అది మీ బాధ్యత అని నేను ఎప్పుడు ప్రతి దాంట్లో హుద్హుద్ అప్పుడు కానీ, తుఫాన్ అప్పుడు కానీ, తిత్లీ అప్పుడు కానీ, ఇప్పుడు విజయవాడ అప్పుడు కానీ నేను ఎప్పుడు ఆయన వెనక్కి లాగను, ఎప్పుడు ఆయన ప్రోత్సహించి ముందుకెళ్ళాలి, ప్రజలకి సేవ చేయాలనేది ఆయనకి గుర్తు చేస్తాను. ఆయన గుర్తు కూడా చేయక్కర్లేదు, చెప్పకంటే ముందులే ఆయన ముందు ఉంటారు ఎప్పుడు. మీరు ఇప్పటికే చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు పిలుపునిచ్చారు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని అందరూ చేనేత వస్త్రాలు ధరిద్దాం అనేది కూడా చాలా పిలుపునిస్తున్నారు. ఏమనిపిస్తుంది మేడం, దాన్ని కూడా ఇంకా ప్రోత్సహించాలి? తప్పకుండా అండి, ప్రోత్సహించాలి మన చేనేత కార్మికుల్ని. ఎందుకంటే వాళ్ళు పడే ఇబ్బందులు చాలా ఉండయి. ఎందుకంటే మనం వింటాం, ఒక రూమ్లో కూర్చుని వింటాం, కానీ మన కళ్ళతో చూసేది వేరు. ఆ కింద గ్రౌండ్ రియాలిటీస్ మనం వెళ్ళిన తర్వాత అక్కడ చూసినప్పుడు మాత్రం చాలా బాధాకరమైన పరిస్థితుల్లో వాళ్ళు చాలా కష్టపడతారు. వాళ్ళే కాదు, వాళ్ళ భార్యలు కూడా, వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళతో పాటు కష్టపడతారు. అందుకే నేను పిలిపించాను. ఎందుకంటే డైరెక్ట్గా మనం వీవర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే అది వాళ్ళు చాలా లబ్ధి పొందుతారు. అందుకే నేను తప్పకుండానే అతను ప్రజలు ఎన్నుకున్నారు కనుక చంద్రబాబు నాయుడు గారి కొడుకులాగా కాదు, అతను ఒక ఎమ్మెల్యేగా ఆయనకి బాధ్యత ఉంది, ప్రజలకి సేవ చేయాలి, ఇంకా కూడా కష్టపడాలని నేను కోరుకుంటాను. ఒక తల్లిగా, మోర్ దెన్ ఎ మదర్, ఒక మహిళగా, ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ బాధ్యత తీసుకుని ఎవరైనా ముందు ఉండాలి ప్రజలకి సేవ చేయడానికి. నేను ఒట్టి నిజం గెలవాలి గురించి మేము గెలిచామని అనవండి. ఎందుకంటే ప్రజలు చాలా ఎదుర్కొన్నారు. మీ అందరికీ, మీడియా వాళ్ళందరూ, మీ అందరికి కూడా తెలుసు ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో, ఎస్పెషలీ టీడీపీ కార్యకర్తలు. ఆ నిజం గెలవాలి అనే ఆ కార్యక్రమం నేను చేపట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత కూడా నేను వెళ్ళానంటే నా కళ్ళారా నేను చూశాను ప్రజలు ఎదుర్కొనే సమస్యలు. తర్వాత మా టీడీపీ కార్యకర్తలు, టీడీపీ బిడ్డలు వాళ్ళు చాలా ఎదుర్కొన్నారు ఈ ముందలుండే ప్రభుత్వం ద్వారా. సో నాకు చాలా సంతోషంగా ఉందండి. ఆంధ్రప్రదేశ్కి స్వాతంత్రం వచ్చినంత సంతోషం, అప్పుడు ఎట్లా గాంధీ గారు పోరాడారో అప్పుడు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఆ ఫ్రీడమ్ అనేది వచ్చింది. ప్రజల మొహాల్లో నేను ఆ సంతోషం అనేది నేను చూస్తున్నాను. పేద ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ఆరంభించారు. ఎందుకంటే అప్పుడైతే రోజుకి 2.5 లక్షల మంది భోంచేసేవారు. సంవత్సరానికి 7,30,00,000 మంది పేద ప్రజలు భోంచేశారు. ఎట్లా మన అన్న నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల కోసం కిలో 2 రూపాయల బియ్యం కానీ, వాళ్ళ కోసం చాలా పేద ప్రజల కోసం చాలా పథకాలు ఆయన ముందుకు తీసుకొచ్చారు. ఆ స్ఫూర్తితోనే చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం 5 రూపాయలు ఒక మీల్ అనేది ఆయన తీసుకొచ్చారు. ఇది తప్పకుండా ఏ ప్రభుత్వం వచ్చినా ఉన్నప్పుడు వాళ్ళు ఇది కంటిన్యూ చేయాలి. పేద ప్రజల కోసం వాళ్ళు కడుపు నిండితే ఇంకా అంతకంటే భాగ్యం ఇంకొకటి ఉండదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.